వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ నమోదులో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు. జనసేన మంచి యాక్టివ్గా ఉన్న కార్యకర్తకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యకర్తలు నాయకులు నిరుత్సాహపడవద్దని హితబాధ చేశారు. అనంతరం అత్యధికంగా ప్రభుత్వం నమోదు చేసిన మాదిరెడ్డి రమేష్, మానే గణేష్లకు 2 మోటార్ సైకిళ్లు, 500కు పైగా సభ్యత్వ నమోదు చేసిన 8 మంది సాధకులకు సెల్ ఫోన్లు అందజేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూశారు, తమిళనాడులో విజయ్ గారికి జనసేన పార్టీ తరఫున నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్గా వచ్చి ఆయన ఎక్కడా రూపాయి ఇవ్వకుండా మరి అన్ని సీట్లు సంపాదించారంటే రియల్గా మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది అభిమానులు ఆయనకు కూడా ఉన్నారు. మరి అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలకి డెఫినెట్గా మంచి వ్యక్తులు రావాలనేది అప్పుడు ఆలోచన చేశారు. అప్పుడు మొన్న 2019లో పెట్టినప్పుడు అంతకుముందు ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద సింపతితోనో వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాడనే ఉద్దేశంతో సింగిల్ సింహం అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు సింగిల్గా అనేది విజయ్ గారు కూడా చేయలేకపోతూ ఉన్నారు. అక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది. అది తెలుసుకుని స్క్రోలింగ్ చేయవలసిన అవసరం ఉంది. జన సైనికులు అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు, ఇదివరకు ఎలక్షన్ ముందు మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో ఇవాళ ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ చిన్న సత్కారం చేయాలని నేను పిలిచాను అంతే. పార్టీకి సభ్యత్వం అనేది పక్కన పెడితే ఇవాళ మొదటి నుంచి ఇవాళ 2019 నుంచి 24 దాకా నాతో పాటు ఇటు వీరమహిళలు కానీ అటు జనసైనికులు కానీ గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో నన్ను మరి గెలిపించడానికి మీరందరూ చేసిన సహాయం నేను ఎప్పుడు మర్చిపోను. అందుకని నిరంతరం మీకు ఏదోటి చేయాలని తపన పడుతూ ఉంటాం. ఏం చేయడానికి ఇవాళ ప్రభుత్వంలో మనం 40% ఇవాళ చేరుతోనే మనం ఇవాళ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ ఇది కూటమి అనేది విషయాన్ని మర్చిపోవద్దని నేను అందరికీ తెలియజేస్తాను. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే ఉంది, ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కలిసి నడిస్తేనే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. గడిచిన 5 సంవత్సరాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పి మరి అందరి అభిప్రాయాన్ని ఆయన ప్రజలు వ్యక్తపరిచి మరి ఆయన చెప్తూ ఉంటే మన నాయకుడి మీద ట్రోల్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా చెప్పుతో కొట్టి సమాధానాలు మీరు అందరూ చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే యాక్టివ్గా ఉండండి, ఇవాళ యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది. మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ప్రతి కార్యకర్తకి నేను రుణపడి ఉన్నాను. ఇవాళ 2 చనిపోయారు, సభ్యత్వం చేసుకున్నారు, కానీ వాళ్ళకి న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్కి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళిద్దరికి కూడా రేపు ఎల్లుండో మనం వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి 55,000 రూపాయల సహాయం అందించమని చెప్పి కూడా మా అబ్బాయి చెప్పాం. మాకు తోచినంత వరకు మేము చేస్తూనే ఉంటాం. అది ఎంతైనా అవునే ఉండే మమ్మల్ని నమ్మి పనిచేసిన ప్రతి వ్యక్తిని ఆదుకోవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మనం పనిచేస్తాం. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అలాగే కూటమి నాయకులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే శక్తి భగవంతుని వాళ్ళు నిరంతరం నేను కోరుకుంటామని తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ మనం నమ్మి ఓటేశారు. మన కూటమికి ఖచ్చితంగా అన్ని పనులు చేసే మనం వెళ్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మన కార్యకర్తలందరూ యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మనందరూ కూడా ప్రజాసేవ కోసం మనం ముందు ఉండాలని కోరుకుంటూ, ఎవరైతే బాగా సర్వీస్ చేసిన మరి ఇంట్రెస్ట్ పే చేశారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ప్రోత్సాహం అనేది పార్టీ నుంచి ఉంటుందని తెలియజేయడం కోసమే చిన్న ప్రయోగం చేసాం. దానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. మేము కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, అక్కడ పైన పవన్ కళ్యాణ్ గారి ఆయన గ్రాఫ్ని మనం పెంచాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన్ని అనుసరించి మీరందరూ కూడా 100% కష్టపడాలి. మీరందరూ కష్టపడతా ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఎక్సలెంట్గా జరిగింది. మరొక చిన్న మాట మీకు చెప్పాలి, నేను నిజంగానే మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే నాకు కొత్తగా వచ్చేది ఏం లేదండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నందువల్ల నేను ఏమన్నా పొందేది ఏమైనా ఉంటుంది ఏంటంటే, నేను ఒక తిరుపతి వెళ్తే నాకు మంచి దర్శనం దొరకదు. ఇప్పుడు కాదు, ఆయన ఏ రాజకీయాల్లో లేనప్పుడే నన్ను ఎల్వన్ దర్శనాలు తీసుకెళ్లారు. నేను చాలా హ్యాపీగా చేసుకునేవాడిని. ఇవాళ కొత్తగా నాకేం జరగట్లేదు. అలాగే ఇవాళ నేను ఏ అధికారికి కూడా పొరపాటున నా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు. మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. కేవలం మీకోసం నేను ఫోన్ చేస్తాను. ఏదైనా కష్టపడాలి అనే మనస్తత్వం మీ దగ్గర ఉంటే పెట్టాలి అనే మనస్తత్వం ఆయన దగ్గర ఉంది. 100% ఆయన పెడతాడు. నేను ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తాను తప్ప నేను ఎప్పుడు వెనక్కి లాగను. ఎందుకంటే ఆయన 0 నుంచి ఆయన దగ్గర ఒకప్పుడు బండి ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఊహ తెలిసిన టైంలో. అలాంటిది ఇవాళ మమ్మల్ని కారులో తిప్పే పొజిషన్కి ఆయన ఎదిగారంటే అది మేము సంతోషంగా ఫీల్ అవుతాం. దాంట్లో మమ్మల్ని ఎలా ఫీల్ అవుతారు, మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను కూడా ఆయన మా కుటుంబ సభ్యులు అనుకునే ఫీల్ అవుతారు. మీరు కష్టపడ్డారు ఎలక్షన్లో, ఆ ఒక్క ఆయన కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఆయన ఇంట్లో మనిషిగా ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ అంతగా
మీకు ఏదైనా చెయ్యాలి అని ఆ తాపత్రయంతో ఇవాళ ఇంత చేస్తున్నారు. నిజంగా ఏ ఎమ్మెల్యే దగ్గర నేనైతే చూడలేదు. అలాంటిది ఆయన ఇవాళ వరకు ఎంత ఖర్చు పెట్టి. స్వాతంత్ర్య సమరోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా సెక్రటరీ దండు శ్రీనివాసరాజు, సోషల్ వర్కర్ పెన్షన్ అసోసియేషన్ మెంబర్ చాన్ బాషా ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని కొనియాడారు. నమస్కృతులు. మన కోసం, మన భారత జాతి కోసం మరి మన అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటం చేసి అతని జీవితాన్ని భారత జాతికి అంకితం చేసేసారు. అటువంటి మహానుభావుడిని మనం దీనివల్ల ప్రశంసించవలసి ఉంది. మరి స్వాతంత్ర పోరాటం గురించి ఎంతోమంది తల ఉంచితే అతను తల ఎత్తి మరి బ్రిటిష్ వారికి గుండెలకు బలి అయిపోయాడు. మరి అటువంటి మహానుభావుని గురించి తెలుసుకుంటాకి ఈ వర్ధంతి రోజున అందరికీ శుభాకాంక్షలు, విచారాన్ని కూడా వ్యక్తపరుస్తాను. ఈరోజు మన విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి ఇక్కడ మన ప్రకాశం చౌక్లో ఉన్న ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలను అలంకరించి మన రిటైర్డ్ ఎంప్లాయీ, మన సంఘ సేవకులైన పాసా గారి ఆధ్వర్యంలో, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో దండు శ్రీనివాసరాజు, నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా సెక్రటరీని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి మన్యంలో గిరిజనుల్ని అలాగే వాళ్ళని అండగా ఉంటూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం తేవడానికి చాలా కృషి చేశారు. అలాగే బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ళని గలగలలాడించారు. అటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు భీమవరం ప్రకాశం చౌక్లో ఆయన విగ్రహం దగ్గర చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా ఈ అల్లూరి సీతారామరాజుకి మన భీమవరాన్ని సరైన సెంటర్లో విగ్రహం లేదు. ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులని మన భీమవరం ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ ఉద్యాన పంటల కొనుగోళ్ల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష. విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు కేటాయించాలని అధికారులకు ఆదేశం. రాత్రంతా వెలుగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలోనే ఉండి పనులు పర్యవేక్షించిన మంత్రి నిమ్మల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని వెల్లడి. అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసుల నోటీసులపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. పరిటాల శ్రీరామ్, మురళిపై సంచలన ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.